అందరికీ ప్రభు నామం పేరట వందనాలు. అందరూ రాగలిగినందుకు దేవునికి స్తోత్రం. అనేక మంది రావడం మానేస్తున్నారు. మరి ప్రార్థన చేయండి. మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుని మహిమార్థం మనం బ్రతకటం, మరి ఇతరులేమో మనలో ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడగలగటం, దేవుని ఏర్పాటు. విశ్వాసులు ఆ విధంగానే ఉండాలి. ఆ ప్రభు కృపలు మనలో ప్రతిబింబించాలి. మరి ఆ విధంగా ఉండటం దేవుని ఏర్పాటు. మనల్ని బట్టి ఇతరులు రక్షణ పొందాలి. దేవుని ఏర్పాట్లోనికి ఇతరులు ప్రవేశించాలి. మరి ఆ ఏర్పాటును మనం అనుసరించినప్పుడు ఆశీర్వాదం పొందుతాం, అభివృద్ధి కలుగుతుంది. మనకి లేనప్పుడు నష్టపడతాం. గత వారంలో ఆరంభించుకున్నాం డిస్పెన్సేషనలిజం అని చెప్పుకున్నాం. దీని అర్థం ఏమిటంటే, ఒక డిస్పెన్సేషను అని అంటే ఏమిటంటే, ఆ కాలంలో ప్రత్యేకమైనటువంటి ఆ కాలంలో దేవుని ఏర్పాటుకి, దేవుని ఆజ్ఞకు, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతకు మరి మానవుని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానిని గురించి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో మన విధేయత, మానవుని యొక్క విధేయత, మరి మానవునిలో ఉన్నటువంటి యథార్థత, ఈ రెండు అవసరం దేవునికి. దేవుని సంకల్పానికి పూర్ణంగా లోబడాలి, అది అవసరం. తర్వాత ఏమో దేవుని ఎడల మనం విధేయత కలిగి ఉండాలి. దేవుడు రకరకాల ప్రత్యక్షతలు మనకు చూపించాడు. దేవుడు రకరకాల ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఆయన సంకల్పం అంతా కూడా మనకు వివరించబడింది. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన నిబంధన తెలిసి ఉన్నది, ఆయన మర్మాలు తెలిసే ఉన్నాయి అంటున్నాడు దావీదు మహారాజు. మరి ఆయన నిబంధన వారికి తెలియజేయబడింది. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి ఆయన నిబంధన ఏమిటో తెలిసింది. అందుకని మనం క్రైస్తవులు అని అనిపించుకుంటుంటే మనం ఆయన సంకల్పాలను ఎరిగి ఉండాలి. ఆయన సంకల్పాలకి సంపూర్ణంగా లోబడి ఉండాలి. మరి దీనిలో చెప్పుకున్నాం, మరి ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పుకున్నాం. మొట్టమొదటిది అదేమిటి అంటే అమాయకత్వపు కాలం, నిర్దోషత్వం. మనుషుడు అక్కడ ఎటువంటి లోపం లేదు, ఎటువంటి కళంకం లేదు. పాపం అంటే ఏమిటో తెలియదు. సకల పరిపూర్ణత అక్కడ నివసిస్తుంది. మరి అక్కడ మనుషుడిని పెట్టాడు దేవుడు. మొట్టమొదట ఆ దేవుని ఏర్పాటు ఏమిటి? ఇతరులో విధేయత ఎంత ఉంది, ఇతరులో మరి యథార్థత ఏముంది అని దేవుడు చూడదలిచాడు. మరి అక్కడేమో మనుషుడు ఫెయిల్ అయిపోయాడు. ఇవి మరి షిఫ్ట్ బై షిఫ్ట్ చేసినట్టుగా, స్టేజ్ బై స్టేజ్ ఒకదాని తర్వాత ఒకటి చేసినట్టుగా మనం ఉంది. ఆ విధంగానే ఉంది. కానీ దేవుని సంకల్పం ఏమిటో తర్వాత చెప్తాను. ఇక్కడ అక్కడేమో మనుషుడు అపజయం పొందాడు. దేవుని పరీక్షకు నిలబడలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, పాపం చేశాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దాని ఫలితం అక్కడ పొందాడు. తీర్పు జరిగిపోయింది. మరి శిక్షింపబడ్డారు. ఈ అన్నింటిలోనూ కూడా, ఈ కాలాలు అన్నింటిలోనూ కూడా మరి అనేక మంది నశించిపోయారు. దేవుని యొక్క సంకల్పాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు నశించిపోయారు. దేవుని ఆజ్ఞను తిరస్కరించినటువంటి వాళ్ళు నశించిపోయారు. క్రొత్త తరం ఆరంభమవుతుంది. మరలా అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ కూడా ఆ విధంగానే జరుగుతుంది. రెండవది ఏమిటంటే, మనస్సాక్షికి లోబడి బ్రతకండి అని అన్నాడు దేవుడు. మరి అక్కడ కూడా మనుషులు నిలబడలేదు, అక్కడ కూడా పాపం చేశారు. తర్వాత ప్రజలకే ప్రభుత్వం విడిచిపెట్టేశాడు ప్రభు. ప్రజలకే ప్రభుత్వం విడిచిపెడితే తర్వాత కాలంలో అక్కడ ఇంకా అవినీతి ఇంకా పెరిగిపోయింది. పాపం ఆకాశాన్ని అంటుతుంది. గర్వం, అవిధేయత, మరి ఇవన్నీ కూడా దేవుడు సహించలేకపోయాడు. తీర్పు జరిగింది అక్కడ. మరి ఆ కాలం అయిపోయింది. తర్వాత మరలా మరి దేవుడు వాగ్దానాలు చేశాడు. మీరు ఈ విధంగా ఉండండి, నేను మిమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానాల కాలం కూడా అయిపోయింది. అక్కడ కూడా అపజయమే. మనుషులు అపజయమే పొందారు. అవినీతికే లోపడ్డారు, పాపంలోనే ఉన్నారు. పాపాన్ని వారు మరి దూరంగా పెట్టుకోలేకపోయారు. ఉదయం చదువుకున్నటువంటి కీర్తనలో శ్యామ్ చదివించాడు.
అక్కడ నాకు దూరముగా ఉండకము. దేవునికి దావీదు ప్రార్థన, నా యెహోవా నాకు దూరంగా ఉండకము. దేవుడు దూరంగా ఉండటం లేదు, మనం దూరం అయిపోతున్నాం. మనం దేవుని సంకల్పానికి దూరం అయిపోతున్నాం, దేవుని ఏర్పాట్లకు దూరం అయిపోతున్నాం, దేవుని సన్నిధి నుంచే దూరంగా ఉంటున్నాం. మనం ఆ విధంగా ఉండకూడదు. పరిశుద్ధమైన ఆలయంలో లేరు అని అంటే మరి దేవునికి దూరంగానే ఉంటున్నారు, దేవుని సంకల్పానికి దూరంగానే ఉంటున్నారు. సమాజంగా కూడుకోవటం మానకండి. మీరు పరిశుద్ధంగా సమాజంగా కూడుకోవటం మానుకోవద్దు. ఎప్పటికీ మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఆ ప్రభు రాకడ సమీపించి కొద్దీ ఒకరినొకరు సత్క్రియల విషయంలో ప్రోత్సహించుకోవాలి అని దైవ గ్రంథం చెప్తుంది. మరి మనం కూడుకోవటం మానేస్తున్నాం అని అంటే దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి మనం సమీపంగా వెళ్ళాలి. దైవ గ్రంథంలో చూడండి, దేవునికి దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళు సమీపంగా వెళ్ళినట్టుంది, కానీ ఆయన సమీపంగా కాదు. దేవుని అబ్రహాం గురించి చూడండి, సొదొమ గొమొర్రాల కొరకు మొరపెట్టుకున్నప్పుడు అబ్రహాం దేవునికి సమీపంగా వెళ్ళి అక్కడేమో నెమ్మదిగా బ్రతిమారటం ఆరంభించాడు, బేరమాడటం ఆరంభించాడు. కొంతమంది ఉన్నారు కదా నీతిమంతులు, ఆ పట్టణాలను కాపాడు, వాళ్ళ నిమిత్తం కాపాడు. ఆ విధంగా మనం సమీపంగా వెళ్ళాలి. మనం దూరంగా వెళ్ళిపోయాం. నేను పాపం చేశాను, మరి నేను దూరంగా ఉన్నాను, నేను నష్టపడ్డాను, నేనేమో పాప ఫలితం అనుభవించాను, శ్రమణ యందుండి ఉండుట నాకు మేరాయను అంటున్నాడు. ఎందుకు అంటే నీ కట్టడలను అనుసరించేటట్టుగా. ఇప్పుడు నీ కట్టడలను అనుసరిస్తున్నాను, అప్పుడు శ్రమ పొందాను, శ్రమ పొందినందువల్ల నాకు మేలైంది, నేనేమో నీ ఆజ్ఞలకు పూర్ణంగా లోబడ్డాను అని చెప్తున్నాడు దావీదు మహారాజు. అందుచేత మరి అవి ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాము అని ఆలోచించుకోవాలి. తర్వాత మరి వాగ్దానాల సమయం అయిపోయిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మరి ధర్మశాస్త్రం కాలంలో కూడా అంటే దేవుడు ఆలోచించింది ఏమిటంటే తన లోపం లేకుండా పూర్ణంగా దేవుని ఆజ్ఞలన్నీ చూపెడదాం వాళ్ళకి, వాళ్ళు అనుసరిస్తారో అనుసరించరో చూపెడదాం అని అనుకున్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఇది తప్పు, ఈ పాపానికి ఫలితం ఇది దోషం, ఈ దోషానికి ఫలితం ఇదేమో అవిధేయత, ఈ అవిధేయతకి ఫలితం ఈ విధంగానే చెప్తుంది. అంతే తప్ప మరి ఆ అవిధేయతని తప్పించుకోవడానికి ధర్మశాస్త్రానికి చేత కాదు. మరి ఆ పాపాన్ని నుంచి కాపాడేటటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అందుకనే దైవ గ్రంథం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏదైతే చేయజారకపోయిందో అది చేయటం కోసమే ప్రభువారు శిలువ మరణం పొందవలసి వచ్చింది, ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది, శిలువ మరణం పొందవలసి వచ్చింది అని చెప్తుంది. ధర్మశాస్త్రం చేయలేదు, కానీ ఆ ప్రభువారు కృప చేసింది అందరినీ రక్షించడం కోసం. తర్వాత కాలం కృపాకాలం, ఇప్పుడు కృపాకాలంలో ఉంది. ఈ కృపాకాలంలో కూడా మరి ప్రభువుని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. నేను విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను, అవిశ్వాసులు కాదు. విశ్వాస కుటుంబాల గురించే మాట్లాడుతున్నాను నేను. విశ్వాస కుటుంబాలు అందరూ కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలి, సంపూర్ణంగా దేవునికి విధేయత ప్రకటించాలి, విధేయతతో బ్రతకాలి అని నేను రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను అదే ఇక్కడ చెప్తున్నాను. అవిశ్వాసుల గురించి, లోకం గురించి నేను మాట్లాడటం లేదు. మరి ప్రభువులో ఉన్నాము అని చెప్పేటటువంటి వారి గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం ఆ ప్రభువులో ఉంటే ప్రభు సంకల్పానికి పూర్ణంగా లోబడాలి. మరి ఇక్కడ కూడా ఈ కృపాకాలంలో కూడా దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నప్పుడు ఏమో తీర్పు జరుగుతుంది, తప్పనిసరిగా తీర్పు జరుగుతుంది. మరి నశించిపోయేవాళ్ళు నశించిపోతూనే ఉంటారు, దేవుని కృపలో అభివృద్ధి చెందేవాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. పాపం విస్తరించిపోతుంది, పాపం విస్తరించే కొద్దీ కూడా మరి దానికి తగిన రీతిగానే దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తుంది అంటున్నారు. అలాగని మనం పాపం చేయొచ్చా అంటే పాపం చేయటానికి వీల్లేదు అని చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు. పాపం చేయటానికి వీల్లేదు, యథార్థతో బ్రతకాలి. మరి ఆ విధంగా ఈ కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడేమో ప్రభు ఎంతమంది మరి వచ్చినా సరే
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అండి. అందుచేత ఆ ప్రభువు కోసం ఎవరైతే ఆశపడతారో, ఆ ప్రభువు ఇచ్చేటటువంటి మరి విశ్రాంతి కోసం ఎవరైతే ఆశపడతారో, ఆ ప్రభు ఇచ్చేటటువంటి విడుదల, పాప విడుదల గురించి ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి అందరికీ కూడా దేవుని కృప కలుగుతుంది. ఈ కృపా సమయంలో, ఈ కృపాకాలంలో. ఈ కాలం కూడా అయిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు. ఈ కాలం అయిపోయిన తర్వాత ఇది ఆఖరి తీర్పు. ఈ తీర్పు అయిపోయిన తర్వాతను మరి ఇంకా శాశ్వత కాలం ఉండేటటువంటి తీర్పే జరుగుతుంది. అందుచేతనేమో ఇప్పుడు ఆ ప్రభువులో మనం ఉన్నామా లేదా అని విశ్వాసులు పరీక్షించుకోవాలి. విశ్వాస కుటుంబాలు అందరూ కూడా పరీక్షించుకోవాలి. లేనప్పుడు మనం నష్టపడతాం. మరి తర్వాత వచ్చేది ఏమిటంటే దాన్ని కింగ్డమ్ ఏజ్ అన్నారు. దేవుని యొక్క రాజ్యం ఆరంభం అవుతుంది. మరి ఈ విధంగా 7 విభాగాలుగా మనం చెప్పుకున్నాం. డిస్పెన్సేషనలిజం అంటే అది. 7 కాలాల్లోనూ, 7 రకాల కాలాల్లోనూ 7 రకాలుగా దేవుడు మరి అజమాయిషీ చేస్తున్నాడు మన మీద. మనమేమో దానికి, ఆ కాలానికి, ఆ దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మరి ప్రత్యక్షతకు మన ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నది అన్నది చూస్తున్నాడు దేవుడు. శిక్షించవలసిన వాడిని శిక్షిస్తాడు, ఆశీర్వదించవలసినటువంటి వాడిని ఆశీర్వదిస్తున్నాడు. వాటి గురించి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుని సంకల్పం మారటం లేదు. దేవుని సంకల్పం అనాది నుంచి కూడా ఒకటే. ఎప్పుడూ కూడా మానవుడు సుభిక్షంగా ఉండాలి అన్నది దేవుని కోరిక. మానవుడు ప్రశాంతతతో ఉండాలి అన్నది దేవుని కోరిక. మానవుడు విధేయతతో ఉండాలి అన్నది దేవుని యొక్క అభిలాష. మానవుడు ఎప్పుడు కూడా యథార్థతో బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఆకాంక్ష. అయితే మనం ఆ విధంగా ఎప్పుడూ లేము. దేవుని యొక్క మరి లక్ష్యం మనం ఎప్పుడూ నెరవేర్చడం లేదు. అనాది నుంచి కూడా, అంటే సృష్టి ఆరంభానికి ముందు నుంచి కూడా, మరి మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా మరి దేవుని సంకల్పానికి విధేయత చూపించడం లేదు. ఆదాము సమస్తం ఉన్నటువంటి సమయంలో అవిధేయుడిగా ఉన్నాడు. మరి ఆ దేవుని యొక్క ఏర్పాటు ఏమిటంటే దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు సమస్తం మీద ఏలుబడి చేయండి అని అన్నాడు. సమస్తం మీకు ఇవ్వబడింది, సమస్తం మీద ఏలుబడి చేయండి అని అన్నాడు. మరి ఇదే దేవుని యొక్క సంకల్పం. అలా కాలక్రమంలో అలాగే కొనసాగుతుంది తప్ప దేవుని యొక్క సంకల్పంలో మార్పు ఎక్కడ లేదు. మీరు చూడండి, ఆదాముకి అదే చెప్పాడు, తర్వాత కాలంలో కూడా అదే చెప్పాడు. మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని మీ చదువుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పోకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. సమస్తం మీద ఏర్పాటు చేయండి అని అన్నాడు. ఇక్కడ మరి కొంతమంది శాకాహారమైన మనుషులకి చేపలవి ఏర్పాటు చేయమన్నాడు కానీ తినమనలేదు అంటారు కొంతమంది ఏమో ఏర్పాటు చేయటం అంటే మరి అన్నింటి మీద అన్నీ నీకు అప్పగించాను, నీ ఇష్టమే అన్నాడు అని చెప్తారు. అందుచేత అటువంటి విషయాల్లో మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏమిటంటే, నేను చాలాసార్లు చెప్పాను, దైవ గ్రంథం చెప్తుంది. మరి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, రహస్యాలు ఆ ప్రభువుకు చెందుతాయి, రహస్యాలు యెహోవాకు చెందుతాయి. మరి వివరించబడిన మాత్రం, తెలియజేయబడిన మాత్రం మనము మన పిల్లలము కూడా ఆచరించబద్ధులమై ఉన్నాము. మనం అనుసరిస్తూనే ఉండాలి, మన పిల్లలకు వాటిని బోధిస్తూనే ఉండాలి. మనకు ఏమేవైతే ప్రత్యక్షతలు మనం చూసామో, ఏవేవైతే ఆజ్ఞను మనం విన్నామో, వాటన్నింటినీ కూడా ఏవేవైతే మనం చదువుకున్నామో వాటన్నింటినీ కూడా మన పిల్లలకి ఎప్పుడు కూడా వివరిస్తూనే ఉండాలి.
వాడు పెద్దవాడు అయిపోయినా సరే మన అనుభవాలు చెప్తూనే ఉండాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. మరి ఇదే మరి దేవుని యొక్క సంకల్పం ఇదే అని మరలా నోవాహు కూడా తెలియజేశాడు. నోవాహు గురించి చూడండి. 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి అన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అవ్వను. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ మరి జలచరాలను తినమని చెప్పాను అని అంటున్నాడు. అక్కడ స్పష్టంగా చెప్పలేదు. అందుచేత ఇటువంటి వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాట ఒకటి చెప్తాను మీకు. బిల్లీ గ్రహం గారు చెప్పింది ఏమిటంటే, ఆయనకు ముందు ఎవరో చెప్పారు, తర్వాత కాలంలో ఆయన ఎక్కువ చెప్తూ ఉండేవారు ఈ విషయం. ఏమిటంటే మరి రిజిడిటీ ఇన్ ఎసెన్షియల్స్, ప్రాథమిక సత్యాల విషయంలో చాలా కఠినంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి. తర్వాత ఏమో లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, అంత ప్రాముఖ్యమైనవి కాదు, వాటి విషయంలోనేమో మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని చేసుకోవచ్చు. స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా అంటారు, పెట్టుకోవటానికి వీలు లేదు అంటారు కొంతమంది. వాళ్ళ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళదే. దేవుడు అక్కడేమో ఖండితంగా చెప్పలేదేమి. స్త్రీలు ముసుగు వేసుకోవాలి అని అంటారు, ఇంకొక తల కప్పుకోవాలి అని అంటారు కొంతమంది. అది ఖండితంగా అలాగే చేయాలి అని అంటారు కొంతమంది. అదేమి లేదు, ఎక్కడ లేదు ఆ విధంగా. అటువంటివి ఏమో నాన్ ఎసెన్షియల్స్, వాటిలోకి ఎవరిష్టం వాళ్ళదే. కప్పుకుంటే మంచిదే, వాళ్ళ ఇష్టం, లేకపోయినా మంచిదే, అది వాళ్ళ ఇష్టం. మనం ఏం చెప్పడానికి వీలు లేదు, అవసరం లేదు, దాని అవసరం లేదు. కొంతమంది తెల్ల బట్టలే కట్టుకోవాలంటారు, అది ఎక్కడ లేదు. తెల్ల బట్టలు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, రంగు బట్టలు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలాగే పురుషుల విషయంలో కూడా అదే. మరి కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం సంపూర్ణంగా అనుసరించడానికి సిద్ధపడాలి. తెలియజేయబడినవన్నీ కూడా మనం అనుసరిస్తూనే ఉండాలి. లేనివి తెలియజేయబడనివి మరి మనం ఏం చేయక్కర్లేదు, మనకు తెలియదు. అవి తెలియజేయబడినవి ఖండితంగా ఇది దేవుని ఏర్పాటు అని తెలియజేయబడినప్పుడు దాన్ని అనుసరించవలసిందే, అనుసరించకుండా ఉండటానికి వీల్లేదు. కానీ మనుషుల విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఒకే సంకల్పంతో ఉన్నాడు. అదేమిటంటే మనుషులు విధేయతతో ఉండాలి, మనుషులు యథార్థతతో ఉండాలి. సమస్తం కూడా వాళ్ళు అనుభవించవచ్చు. ఏది కావాలంటే అదే, ఏది తినేవాళ్ళు అదే తినవచ్చు, ఏది ఇష్టమైన వాళ్ళు అదే తినవచ్చు. కానీ అన్నీ కూడా మరి మనుషుల్ని ప్రాణం కలిగినటువంటి అన్నింటిలోనూ కూడా మరి గొప్పవాడుగా దేవుడు చేశాడు. ఆధిపత్యం అంతా కూడా మనుషుడికి ఇచ్చాడు. దేవుని సంకల్పం ఏమిటంటే మనుషులు విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, విధేయతతో యథార్థతతో బ్రతకాలి, ఆయనకు ప్రతిరూపాలుగా ఉండాలి. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఆయన మనుషుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాను అని అంటున్నాడు దేవుడు. ఆదికాండంలో చూడండి, మరలా 1వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి చోటే 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దాం అంటున్నాడు. ఆ విధంగానే చేశాడు. తర్వాత ఇంకా చదువుకుంటే ఆయన జీవవాయువుని ఊదాడు అని అంటున్నాడు. అందుచేత దేవుని సంకల్పం ఎప్పుడూ మారలేదు. తర్వాత ఇంకా కావాలంటే నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. 4వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్దరెక్కల మీద మోసిన యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటాను,
మీరు చూచితిరే. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. యాజక రూపమైనటువంటి మరి ప్రజలుగా ఉంటారు, పరిశుద్ధమైనటువంటి జనంగా ఉంటారు. మీరేమో అదే పేతురులోకి పెడితే పేతురు మరలా చెప్తున్నాడు, మీరేమో యాజకులు రాజులు కూడా అన్నాడు. ఇక్కడేమో యాజక రూపమైనటువంటి రాజ్యం అన్నాడు. ఇక్కడ అదే అర్థం. మరి దేవుని సంకల్పం అనాది కాలం నుంచి కూడా, సృష్టి ఆరంభం నుంచి కూడా చివరి వరకు కూడా ఎప్పుడు ఒకటే. ఆ విషయమే నేను అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని సంకల్పం మారలేదు, మనము మారుతున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మరి మీరు దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మీరేమో మరి ఆ ప్రభు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయటం అవసరం. దాని నిమిత్తం, ఆ పని నిమిత్తం మీరు ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైనటువంటి యాజక సమూహం, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. మరి మనం రాజులు, యాజకులం. రాజ్యం చేయాలి. భూమి అంతటి మీద కూడా మనుషులు రాజ్యం చేయాలి. ఆ దేవుని సంకల్పం, అది ఆధిపత్యం చేయాలి. మరి యాజకత్వం నిర్వహించాలి. ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి మరి సమస్తంలోనూ దేవునికి ఆరాధన చెందేటట్టుగా మనం చూడాలి యాజకుడు. మరి యాజకుడి బాధ్యత అది. దేవుని మహింపరచడం యాజకుడి బాధ్యత. మరి ఆధిపత్యం చేయటం రాజుల బాధ్యత. మీరు రాజులు అంటున్నాడు, మీరు యాజకులు అంటున్నాడు. 2 బాధ్యతలు కూడా మనకు అప్పగింపబడ్డాయి. మరి అవి ఏ విధంగా నిర్వహిస్తున్నాం? దేవుని మహిమార్థం మనం ఏం చేస్తున్నాం? దేవుని సంకల్పానికి మనం లోబడుతున్నామా? 2 విషయాల్లో పరీక్షిస్తున్నాడు దేవుడు అని చెప్పాను. మొట్టమొదటిది విధేయత, రెండవదేమో యథార్థత. యథార్థత లేకుండా విధేయత ఉండదు, విధేయత లేకుండా యథార్థత ఉండదు. మరి విధేయత చూపిస్తారు కొంతమంది యథార్థత లేకుండానే, కపటంతోనే, కుయుక్తితోనే, కుతంత్రంతోనే. కానీ అదేమో స్థిరం కాదు. మనుషులను అయితే మోసం చేయొచ్చు, వంగి దండాలు పెడతారు, మనుషులను మోసం చేయొచ్చు. మరి దేవుణ్ణి మోసం చేయలేం కదా. దేవునికి తెలుసును కదా సమస్తం. హృదయ రహస్యాలు ఆ ప్రభువుకు తెలుసును. ఆ ప్రభువు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు. ఆయన మోసం చేయటానికి వీలు లేదు. ఆయన అంతరంగాన్ని అంతటినీ కూడా పరిశీలన చేస్తాడు. అందుచేత మరి యథార్థత, విధేయత, ఆ రెండింటినీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు ఆ రెండే ముఖ్యంగా లోపిస్తున్నాయి. మరి విశ్వాసమైన మనం ఆ విధంగా ఉంటున్నామా? దేవుని సంకల్పానికి లోబడుతున్నామా? మనలో యథార్థత ఉందా? యథార్థతో ప్రభువుని విశ్వసించామా? విశ్వాసంలో మనం నడుచుకుంటున్నామా? మనం నమ్మిన దాన్ని, అంగీకరించిన దాన్నేమో పూర్ణంగా అవలంబించగలుగుతున్నామా? తప్పిపోతున్నామా అని మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. విశ్వాసుల బాధ్యత అది. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. మరి మనం తప్పిపోవటమే ఎక్కువ అలవాటు అయిపోయింది మనకి. ఎందుకంటే ఆదాము మొట్టమొదటి ఆజ్ఞను అతిక్రమించినప్పటి నుంచి కూడా దాన్ని ఆజ్ఞాతిక్రమం పాపము అని దైవగ్రంథం చెప్పింది. మరి దైవగ్రంథం చెప్పినప్పుడు మరి మనం నమ్మాలంటే దైవగ్రంథంలో తప్పులు ఉండవు అని మనకు తెలుసును. దైవగ్రంథం అంటే దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం ఇది అని మనకు తెలుసును. దైవగ్రంథం స్పష్టం చేసినప్పుడు ఇది సత్యం, ఇది నమ్మాలి, దీన్ని ఆచరించాలి. ఆ ప్రకారంగా మనం బ్రతకాలి, ఆచరించాలి. మరి దైవగ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా సత్యాలే, అసత్యం ఎక్కడా ఉండదు. దైవగ్రంథాన్ని మరి విమర్శించేటటువంటి వారు ఇక్కడేదో తప్పు ఉంది, అక్కడేదో తప్పు ఉంది అంటారు. అది తప్పు కాదు, వాడెవడో తప్పు చేశాడు అని చూపిస్తున్నారు. దైవగ్రంథాన్ని తప్పు కాదు,
వాడు దైవ గ్రంథం, ఇది దైవ గ్రంథం కనుక ఉన్నది ఉన్నట్టుగా వ్రాయించారు. దేవుడు సహాయం చేస్తే మరి మన చరిత్ర కానీ ఆ విధంగా రాయించినట్టయితే తర్వాత కాలం వాళ్ళకి చాలా తప్పులు కనపడతాయి. ఇది అలా కాదు. ఇక్కడేమో జరిగింది జరిగినట్టుగానే దేవుడు వ్రాయించాడు. అవి వాడు పాపం చేశాడు, దాని ఫలితం వాడు పొందాడు. ఇదంతా ఎందుకు అని అంటే మనం మళ్ళీ ఆ తప్పు తెలుసుకుని ఆ తప్పు చేయకుండా ఉండటం కోసం. దాన్నే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు చెప్తున్నాడు. ఏమనంటే మరి ఇవన్నీ కూడా కార్యక్రమంలో వాళ్ళకి సంభవించాయి. యుగాంతమందు ఉన్నటువంటి మీకు మనకు బుద్ధి కలగటం కోసం రాయబడ్డాయి. అవన్నీ కూడా కార్యక్రమంలో వాళ్ళకి సంభవించాయి. కానీ మనకు ఎందుకు రాయబడ్డాయి దైవ గ్రంథంలో అంటే మనం బుద్ధి తెచ్చుకోవటం కోసం, మనం ఆ పాపాలే మరలా చేయకుండా ఉండటం కోసం. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, మరి అదేమో మరి దాన్నే ఆది పాపం అని అన్నారు, మొట్టమొదటి పాపం అన్నారు, ఒరిజినల్ సిన్, మొదటి పాపం. ఆ పాపం మనుషుల స్వభావంలో ఉండిపోయింది ఎప్పుడు కూడా. ఆ స్వభావం రక్తంలో ఉన్నంతసేపు ఉంటుంది. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఆదాము ఏ విధంగా, ఆదాము ప్రతిస్పందన, దేవుని సంకల్పానికి ప్రతిస్పందన ఏమిటి అన్నది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో అక్కడేమో మరి పాపం చేసేసారు. పాపం చేసేసి ఎటువంటి వాతావరణంలో పాపం చేశారు, ఎటువంటి అవకాశం లేదు అక్కడ, ఎటువంటి బలహీనత లేదు అక్కడ. కానీ పాపం చేశారు. పాపం చేసిన తర్వాతను మరి దేవుడు అడుగుతున్నాడు, ఏమిటి దేవుడు మరి సమస్తం ఇవ్వటం కాకుండా, సకల పరిపూర్ణత కలిగినటువంటి స్థలంలో వీళ్ళను పెట్టడం కాకుండా, సమస్తం మీద ఆధిపత్యం ఇవ్వటం కాకుండా, చల్లపూట ఆయన వచ్చి వీళ్ళతో సహవాసం చేస్తున్నాడు. ఎంతటి మహాభాగ్యం! దేవుని సహవాసంలో ఉన్నారు, పరిశుద్ధతలో ఉన్నారు. సకల పరిశుద్ధత అక్కడ నివసిస్తుంది, సకల పరిపూర్ణత అక్కడ నివసిస్తుంది. పాపం చేయటానికి ఎటువంటి కొరత లేదు, ఎటువంటి అవసరం లేదు. అక్కడేమో వీళ్ళు చేయకూడని పని, దేవుడు వద్దన్నటువంటి పని చేశారు. చేసిన తర్వాతను 8వ వచనం, చల్లపూటను 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్నాను. దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నవనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగాను ఉంటున్నా కనుక భయపడి దాక్కుంటున్నాను. భయం కలుగుతుంది. ఎప్పుడు వస్తుంది భయం? తప్పు చేసినప్పుడు భయం కలుగుతుంది, పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది, దేవుని సంకల్పం నుంచి జారిపోయేటప్పుడు భయం కలుగుతుంది. దేవుని సంకల్పంలో ఉన్నంతకాలం భయం ఉండదు, మరి పాపం చేయకుండా ఉన్నంతకాలం భయం ఉండదు. ఇతడు భయపడి దాక్కున్నాను అని చెప్తున్నాడు. అందుకైన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగానని తింటాను. ఇక్కడ ఆదాము మొట్టమొదటి చేసింది ఆజ్ఞను అతిక్రమించాడు ఫస్ట్. అది మరి అవిధేయత. దేవుడు పరీక్షిస్తున్నటువంటి 2 అంశాల్లోనూ మొట్టమొదటిది అయిపోయింది అవిధేయత. విధేయత లేదు. తర్వాత 2వది చూడండి, ఇక్కడేమో మరి అబద్ధం కూడా చెప్తున్నాడు. అందుకు, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. దానికి తిన్నానో తినలేదనో చెప్పాలి, తినేసానని చెప్పాలి, తినలేదని చెప్పాలి. అలా చెప్పకుండా ఆ ప్రశ్నకు ఈయన ఏం చెప్తున్నాడు? నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటానను. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? తప్పు ఎవరిదని చెప్తున్నాడు? నేను తప్పు చేశానని అనటం లేదు. మరి ఎవరిది తప్పు అంటున్నాడు?
నీదే తప్పు అంటున్నాడు. నీదే తప్పు. ఈ స్త్రీని, ఈ తెలివి తక్కువ స్త్రీని తెచ్చి నా నెత్తిన పెట్టావు. నీదే తప్పు, నువ్వు తప్పు చేసావు అంటున్నాడు దేవుణ్ణి. ఇది మరి అవిధేయతతో పాటు, పాపంతో పాటు అవిధేయత రెండు ఉన్నాయి ఇక్కడ. నిర్లక్ష్యం, తప్పు పాపం చేసి ఆ పాపాన్ని ఇంకొకటి మీద గెంటేయటం. తప్పులు చేస్తూ ఉంటారు. మరి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. నాది కాదండి ఇది, అక్కడ అడగండి అంటారు. అక్కడ కాదండి ఇక్కడ అడగండి అంటారు ఏదో ఆఫీస్కి వెళ్తే. మరి ఆ విధంగా తప్పించుకోవటం, బాధ్యత నుంచి తప్పించుకోవటం. నాది కాదు ఇది, నేను చేయలేదు అని చెప్పడానికి వీలు లేదు అక్కడ. ఎందుకంటే దేవుడు ఆదాముకే ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకే స్పష్టంగా తెలుసుని తినకూడదని. ఆదాము ద్వారాగా అవ్వకు తెలిసింది. చూడండి, చదవండి క్రమంగా. ముందు ఆదాముతో చెప్పాడు ఇది తినకూడదు, ఇది ఒకటే తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు. ఆదాము తెలిసి పాపం చేశాడు. పాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నాడు. దేవుని నిందిస్తున్నాడు, దేవుని మీదే ఆ నింద వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ విధంగా తర్వాత చూడండి 4వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం. 4వ అధ్యాయంలో 9వ వచనం. ఇక్కడ కయ్యను పాపం చేశాడు, అసూయతో, ద్వేషంతో తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇతడు కూడా అదే చేస్తున్నాడు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. నేను ఎరుగను అంటున్నాడు. ఇతడు చంపేశాడు, నేను ఎరుగను అంటున్నాడు. నేనేం కావలివాడినా? హేబెలు రక్తం మట్టిలో నుంచి చనిపోయి కూడా, మరి మట్టిలో కలిసిపోయి కూడా ఆ రక్తం మరి మొరపెడుతుంది, నేను వింటున్నాను అని దేవుడు అడుగుతున్నాడు. ఇతడేమో అబద్ధం చెప్తున్నాడు, బుకాయిస్తున్నాడు. ఈ అబద్ధాలు చెప్పటం మరి మొదట్లోనే ఆరంభం అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు లోకులు ఏమంటారంటే స్త్రీలు అబద్ధాలు ఆడతారంటారు. స్త్రీలు కాదు అబద్ధాలు ఆడతారు, పురుషుడే మొదటి నుంచి కూడా. ఆదాము అబద్ధం ఆడాడు, తర్వాత కయ్యను అబద్ధం ఆడుతున్నాడు. ఇద్దరు అబద్ధాలే చెప్పారు. ఇక్కడ దేవుని తిరస్కరించడం, దేవుని సంకల్పాలను తిరస్కరించడం, విధేయత లేదు, యథార్థత రెండు లేవు. వంకటం, అబద్ధాలు చెప్పటం, దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకోవటం కాకుండా అబద్ధాలు చెప్పటం. తర్వాత మరలా ఇంకా ఎక్కువ అబద్ధం చెప్తారు. నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం. రెండో అధ్యాయం 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి నీ గొప్ప పాపము రప్పించినట్లు వారిని నియమ చేసిరని అహరోనును అడుగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపం మడనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులన్నమాట నీవు ఎరుగుదువు. వారు నాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు మోషే ఏమైనా మాకు తెలియదండ్రి. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో వారి దానిని ఊడదీసి తెండని చెప్పితేనే నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇదంతా అబద్ధమే. ఎందుకంటే వాడు అడిగినప్పుడు వాడు అడిగిన మాట రైటే, కానీ వద్దు, అది తప్పు, అది పాపం అని అనలేదు ఇతడు యాజకుడు. అది తప్పు అని అనలేదు, చెప్పలేదు. చెప్పకుండా మరి ఏం చేశాడంటే, మీ దగ్గర బంగారం ఎక్కడెక్కడ ఉందో పట్టుకొచ్చేయండి అన్నాడు. తర్వాత అతడు పోగరు ఉపయోగించి దాన్నేమో రూపం తయారు చేసినట్టుగా ఉంది ముందు చదివినట్టయితే. ఇక్కడేమో అదేం చెప్పకుండా నేను ఆ వస్తువులు తీసుకున్నాను, ఆ స్త్రీల దుద్దులు మరి గాజులు ఏమి ఇస్తే అవి తీసుకున్నాను, అవి అలా మంటలో వేశాను, అగ్నిలో వేస్తే ఈ దూడ తయారైపోయింది అన్నాడు. అలా తయారవుద్దా? ఈ మనుషుల ఆరంభం నుంచి కూడా
అవిధేయత ఉంది మనుషుల్లో, మరి అబద్ధాలు ఉన్నాయి, మరి తప్పించుకోవడం, పాపం చేసి పాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం, వేరే వాళ్ళ మీదకి గెంటేసే ప్రయత్నం మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్నారు. ఈ విషయంలో స్త్రీల మెరుగు, పురుషులే ఆరంభం నుంచి కూడా ఈ పాపం అంతట్లోనూ. మరి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మరి తనేమో మరి ఇతను కూడా దేవుని మీదకే దోషేస్తున్నాడు. ఎందుకంటే నేను అలా వేసానంతే, అది దూడైపోయింది, ఆ విధంగా విగ్రహం తయారైపోయింది అంటున్నాడు. అంటే దేవుడు సహకరించినట్టే, దేవుడు చేసినట్టే. తర్వాత ఇక్కడ ఇతరుడు యథార్థత ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మరి అహరోను, నా ఏలినవాడ నీ కోపం మండనీయకము అన్నాడు. ఏలినవాడ అని ఎవరినంటారు? రాజుని అంటారు, అంతేగాని తమ్ముడిని అనరు. ఇతడు మోసగాడు కాకపోతే అహరోను 3 సంవత్సరాలు పెద్దవాడు మోషే కంటే. ఇక్కడేమో మోషేను ఏలినవాడ అని అంటున్నాడు. ఈ విధముగా ఇది ముందు చెప్పాను నేను, మరి కపట నాటకాలు ఆడతారని. ఇదంతా కపట నాటకం, కుయుక్తి, కుతంత్రం, మరి పాపం. మరి ఆ విధంగా ఈ పాపాలు చేశారు, ఈ అబద్ధాలు, ఈ మోసాలు, మరి ఈ అతిక్రమాలు ఇంకొకరి మీద వేసేయటం, ఆ విధంగా జరిగింది. మనం చదువుకునేటప్పుడు ప్రతి చోట కూడా మరి దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ ఏం కనపడుతుంది అని ఆలోచించుకుంటూ చదవాలి. మరి బైబిల్ ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే మనం గ్రహించుకోలేకపోతే ప్రయోజనం ఏముంది? గ్రహించుకోవాలి, దేవుని యొక్క సంకల్పం ఏమిటి ఇక్కడ అని ఆలోచించుకోవాలి. మరి కీర్తన పుస్తకాల్లో ఉన్నాయి, మరి విశ్వాస ప్రమాణం నేను రాసిన పుస్తకాల్లో ఉన్నాయి. మరి అవి చదవండి, చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడేమో ఈ మొట్టమొదటిలో సృష్టిని గురించి ఉంది. దేవుడే సృష్టిని చేశాడు, సృష్టికర్త ఆయనే. మరి సృష్టి ఏదో విధంగా దానికి అది ఏర్పడిపోలేదు. శాస్త్రజ్ఞులు చెప్పుకునేటట్టుగా, మరి నాస్తికులు చెప్పుకునేటట్టుగా దానికి అది రాలేదు. సృష్టి దేవుని కృపను బట్టే వచ్చింది, దేవుని ఏర్పాటును బట్టే వచ్చింది, దేవుడే చేశాడు. సమస్త సృష్టి కూడా ఆయన వల్లనే కలిగింది అన్నది మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమో మరి ఆ సృష్టి అంతటినే కూడా మరి ఆయన నడిపించేటటువంటి వాడు, క్రమంగా నడిపించేటటువంటి వాడు ఆ ప్రభువే అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమో ఆయన మరి సృష్టికర్త కాకుండా ఆయన తనకు తానుగా ఉన్నటువంటి వాడు, స్వయంభవుడు అంటారు. తనకు తానుగా ఉన్నటువంటి వాడు. మరి మోషేని అడిగితే నిర్గమకాండంలో మోషే వెళ్ళమంటాడు, ఐగుప్తు వెళ్ళు, నువ్వు నా ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి నువ్వు నడిపించు, నువ్వు నీ మాట వింటారు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఎవరు పంపారని నేను అడగను, నేను చెప్పను వాళ్ళకి అని అడుగుతాడు. నువ్వెవరు, నిన్నెవరు పంపారని అడుగుతారు, నేను చెప్పాలి కదా, ఎవరు పంపారని చెప్పను అని అడుగుతాడు. నేను ఉన్నవాడను అంటాడు. ఉన్నవాడను అంటే తనకు తానుగా ఉండేటటువంటి వాడిని ఎప్పుడు కూడా ఉండేటటువంటి వాడిని నేను, అమ్మాటే చెప్పు అని అన్నాడు. అందుచేత ఆయనేమో తనకు తానుగా ఉన్నటువంటి వాడు కాకుండా మరి శాశ్వత కాలం ఉండేటటువంటి వాడు ఆయన. అంటే ఆయనకు ఆది అంతం లేవు, శాశ్వత కాలం ఉండేటటువంటి వాడు, తనకు తానుగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఆయన సర్వాధికారి, సమస్తం మరి ఆయన వల్లే అవుతుంది. దీనిలో ఈ విషయాలు ఒక్కొక్కటి, ఈ సిద్ధాంత సత్యాలు ఒక్కొక్కటి కనబడతానే ఉంటాయి. ఆలోచించుకుంటూ మనం చదవాలి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తం కూడా చేయగలుగుతాడు, ఆయన వల్ల సమస్తం అవుతాయి అని ఉంటుంది. తర్వాత సర్వజ్ఞుడు ఆయన సమస్తం తెలుసును. మరి ఆయనకి ఈ ఆదాము నేను తిన్నాను అని చెప్పకముందే ఆయనకి తెలుసును. తర్వాత ఆదాం పాపం చేసిన తర్వాతను మరి పాపం నుంచి విమోచనం కలిగించాలి అని అనుకున్నాడు. మరి ఆ విమోచన కార్యం కూడా ఇక్కడే కనబడుద్ది. ఒక జంతువును చంపి నిరపరాధ రక్తం ఒలికించితేనే కానీ, నిరపరాధ రక్తం చిందించితేనే కానీ పాప క్షమాపణ కలుగదు అని దైవ గ్రంథం చెప్తుంది. మరి ఆరంభం నుంచి చెప్తుంది. అది ఇక్కడ చూపించాడు దేవుని యొక్క
ఏర్పాటు ఇది అని చూపించాడు. ఒక నిరపరాధ జంతువుని చంపి దాని చర్మాన్ని తీసి ఆ చర్మం ద్వారాగా వీళ్ళకి బట్టలు ధరింపజేశాడు. మొట్టమొదట బట్టలు ఆ విధంగా దేవుడు తయారు చేసినవే. మొట్టమొదటి బట్టలు దేవుడు తయారు చేసిందే, ఆ జంతు చర్మాలే, దేవుడు చూపించిందే ఆ రక్త ప్రోక్షణం. అందుచేత అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క కృపా కనికరాలు ఇక్కడ కనబడుతున్నాయి. మరి దేవుడు సమస్తాన్ని చేశాడు, సమస్తాన్ని కూడా నడిపిస్తున్నాడు. చివరి వరకు కూడా ఆయన ఆ విధంగానే నడిపిస్తున్నాడు. దీనిలో మరి వివాహం యొక్క ఆరంభం కూడా ఇక్కడ ఉంది. దీనిలో మరి పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తాడు, భార్యను హత్తుకుంటాడు. వివాహం ఏర్పాటు కూడా ఇక్కడే ఆరంభమైంది. తర్వాత మనుషుడేమో విగ్రహారాధికుడు. మనుషుడు ఎప్పుడు కూడా అబద్ధాలాడుతూనే ఉంటాడు, అవిధేయతతోనే ఉంటాడు. మరి స్వతహాగా అవిధేయత వచ్చింది, అలవాటు అయిపోయింది. మరి ఆ విధంగానే ఉంది. మరి తర్వాత ఇంకోటి ఏమిటంటే సకల పరిపూర్ణత ఉన్నటువంటి చోట, సకల పరిపూర్ణత నివసించేటటువంటి చోట సమస్తమైనటువంటి పరిశుద్ధత ఉంది. అక్కడ ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. అక్కడే మనుషుడు పాపం చేశాడు. అందుచేత మరి మనుష్య స్వభావం అటువంటిది, పాపం చేసేటటువంటి స్వభావం అటువంటిది, మేలైనది కోరుకునేటటువంటి స్వభావం మనుషుల్లో లేదు అన్న సత్యం ఇక్కడ తెలుపుడు చేస్తున్నాడు. దీన్ని టోటల్ డిప్రేవిటీ అని అన్నారు ఇంగ్లీష్లో, థియాలజీలో. అంటే ఏమిటంటే మనుషుల్లో ఏదైనా మేలైందని ఎంచుకునేటటువంటి శక్తి లేదు, అపవిత్రత కోరుకునే స్వభావం ఉంది. కానీ మరి ఇక్కడ అవ్వకు అది సాతాను చూపించినప్పుడు దాన్ని చూడకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అని తెలియజేయబడింది, చూడకూడదు. కానీ చూసినప్పుడు అదేమో ఆహారానికి మంచిదిగా కనబడింది, చూడటానికి రమ్యమైన దానిగా కనబడింది. చూడటానికి రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ అందంగా ఉన్నదన్నప్పుడు చూడకూడదు, ఇంకా ముఖం తిప్పేసుకోవాలి, తల తిప్పేసుకోవాలి, చూస్తూ ఉండకూడదు. చూస్తూ ఉంటే పాపంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మరి అవ్వ పాపం చేసింది, కానీ దేవుడు స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఆదాముకే ఇచ్చాడు. అందుచేత అవ్వ తిన్నా కూడా ఆదాము తిననని అన్నది, అది తినకూడదు అని చెప్పాలి. కానీ అతడు కూడా తిన్నాడు. అందుచేత మనుషుల్లో మరి ఆ శక్తి లేదు, జ్ఞానాన్ని అనుసరించేటటువంటి శక్తి లేదు, అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టేటువంటి శక్తి లేదు, పాపాన్ని కోరుకునేటటువంటి శక్తే ఉంది. ఎటువంటి సుగుణం లేదంటున్నాడు. టోటల్లీ డివైడ్ ఆఫ్ మోరల్ వర్చ్యూస్ అంటున్నారు. అన్నీ కూడా విడిచిపెట్టేసుకున్నాడు. మనుషుల్లో ఎటువంటి సుగుణం లేదు, మేలైంది కోరుకునేటటువంటి స్వభావం మనుషుల్లో అసలు లేదు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళితే అక్కడ పౌలు అదే విషయం చెప్తాడు. నేనేమో మరి ఇచ్చేయించున్నది చేయలేకపోతున్నాను, ఇచ్చేయించనది చేసేస్తున్నాను. అంటే ఇది చెయ్యొద్దు అనుకుంటున్నాను, దాన్ని చేసేస్తున్నాను. ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను, దాన్ని ఏమో చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఇది నాలో నివసించే పాపమే కానీ నేను కాను. అందుచేత మరి మనుషుల్లో ఆ పాప స్వభావం ఉండిపోయింది. ఆ స్వభావాన్ని నుంచి విడుదల పొందాలి అంటే మనం ఎప్పటికప్పుడు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలి, పరిశుద్ధ సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి, వాక్య సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి. వాక్యం చదవాలి, సేవకులే చదవటం లేదు, ఒకదానికొకటి బోధిస్తున్నారు. మరి ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటున్నామా, బోధిస్తున్నామా? ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, చదవాలి. సేవకుడు బోధించేస్తే అయిపోదు, మనం ఇంటి దగ్గర చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఇది బాధ్యతగా పెట్టుకోవాలి. కుటుంబము కూడుకుంటూ ఉండాలి. మరి కుటుంబ సమేతంగా ఆరాధనకి రావాలి. తర్వాత ఏమో కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. భార్య, యజమాని ఉంటాడు, భార్య, పిల్లలు కూర్చోవాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాస కుటుంబం చేయవలసినటువంటి పని. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతాం, లేనప్పుడు మనం నష్టపడతాం. ఆదికాండంలో మరి
ఆదికాండం చదువుకునేటప్పుడు ఆదాం పాపం చేశాడు, ఆదాం ఆ, గురించి ఎక్కువ లేదు, అది విడిచిపెట్టేయచ్చు. తర్వాత కేయను శ్రేష్ఠ బలి, కేయనేమో ఆ, పాపం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు, తమ్ముడిని సంహరించాడు, హత్య చేశాడు, అతన్ని విడిచిపెట్టేయండి. ఇంకా హేబెలు శ్రేష్టమైన బలి అర్పించాడు అని దైవగ్రంథం చెప్తుంది. శ్రేష్టమైనటువంటి బలి, దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించాడు. మరి ఆయన రక్తమేమో మొరపెడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు హేబెలు. తర్వాత ఏమో రెండవది ఏమిటంటే మరి నోవహు ఆ తరం వారిలో నీతిమంతుడిగా కనబడ్డాడు అంటున్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవునితో సహవాసం చేశాడు నోవహు గొప్పవాడు. తర్వాత మరలా అబ్రహాము మరి దేవుని స్నేహితుడు అని అనిపించుకున్నాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దేవునితో స్వయంగా మాట్లాడాడు, మరి దేవుని ఆశీర్వాదం పొందాడు. అబ్రహాం గురించి ఎక్కువగా వ్రాయబడింది ఆదికాండంలో. తర్వాత కాలంలో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఒక ఈ కాలపు జెంటిల్మన్ అని అనుకోవాలి. అంత అతడిలో దోషం లేదు. మరి తర్వాత యాకోబులో నిరీక్షణ శక్తి ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా కర్రలు కనటం, వాటి గురించి ఆలోచించటం, ఆశలు పెంచుకోవటం, దేవుని మీద ఆధారపడటం, ఆశలు పెంచుకోవటం, ఆ విధంగా ఉన్నాడు. తర్వాత యాకోబు తర్వాత యోసేపు గురించి ఎక్కువగా వ్రాయబడింది. యోసేపు నివసించిన కాలం తక్కువ, మరి వ్రాయబడింది ఎక్కువ. వ్రాయబడింది చాలా ఉంది. ఆ వివరాలన్నీ వచ్చే వారం చెప్తాను. యోసేపు నివసించిన కాలం తక్కువ, కానీ ఆయన గురించి చెప్పబడింది చాలా ఎక్కువగా ఉంది. అబ్రహాము కాలం చాలా ఎక్కువే, కానీ అక్కడేమో ఈయనతో సమానంగానే ఉంది. అక్కడ సుమారుగా అక్కడ 12 అధ్యాయాలు ఉన్నాయి. యోసేపు గురించి కూడా ఆ విధంగానే 12 అధ్యాయాలు 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ విషయాలు వచ్చే వారం చదువుకున్నాం. అంతే చదువుకునేటప్పుడు విమర్శనాత్మకంగా చదువుకోవాలి, ఆలోచించుకుంటూ చదువుకోవాలి. మరి దైవ గ్రంథంలో ఉన్నటువంటి సిద్ధాంత సత్యాలు ఏం గ్రహించుకోగలుగుతున్నాం ఈ భాగంలో అని ఆలోచించాలి. ప్రతి చోట కూడా ఈ సిద్ధాంత సత్యాలు కనబడతానే ఉంటాయి, ఈ ప్రమాణాలు కనబడతానే ఉంటాయి.